దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈ ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్ర స్వరూపాన్ని దీవించమని, గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాబోయే కాలమంతా చేయు ప్రతి పనులు తోడుగా ఉండి మంచి ఉద్యోగం ప్రసాదించమని, అమెరికాలో ఉన్న సాత్వికాన్ని దీవించి మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయుధారోగ్యములు ప్రసాదించి అప్పుల సమస్య నుండి విడుదల దయచేయమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు పెరకల సంపత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్ర స్వరూప, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు మిమ్ము హేరాళముగా దీవించి మీకు బంగారు భవిష్యత్తును దయచేయునుగాక. ఆమెన్. అలాగే ఈ ఆరాధనను డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నటువంటి పెరకల సంపత్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ఉదార స్వభావాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు మిమ్ము హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రభు, నీవు నాకు దేవుడవు, నేను నిన్ను హెచ్చించి కీర్తింతును. నీవు పూర్వం చేసిన నిర్ణయములెల్లా నమ్మదగిన తనముతో నెరవేర్చితివి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు పొంది మీరు, మీ కుటుంబము, మీ బిడ్డలందరూ కూడా సమృద్ధిగా దీవించబడాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తున్నాను. రండి, విశ్వాసముతో, ఉత్సాహముతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో మన గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, నా బ్రతుకంతా ఆరాధించెదను, నా యేసయ్యా బ్రతుకంతా ఆరాధించెదను. యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజు నీవయ్యా, యేసయ్యా నా దేవుడ నీవయ్యా, యేసయ్యా నా రాజు నీవయ్యా. నా తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. నా తనువు నా
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నా బ్రతుకంతా ఆరాధించేదన్ నా యేసయ్యా బ్రతుకంతా ఆరాధించేదన్ యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా. దివ్య సప్రసాదములో ఉన్నవో తండ్రి, పరమ వైద్యుడు అనే దేవా, శక్తి కలిగినటువంటి మహాదేవా మీకు స్తోత్రమయ్యా. సైన్య బలము వలన గాని నా సొంత బలము వలన గాని నేను ఈ లోకములో ఏమీ సాధించలేనయ్యా. నాకున్నటువంటి జ్ఞాన బలము వలన గాని నాకున్నటువంటి ధైర్య బలము వలన గాని నేను ఏమీ సాధించలేనయ్యా. మీ దీవెన నాకు కావాలి యేసయ్యా, మీ ఆశీర్వాదం నాకు కావాలి యేసయ్యా, మీ కృప నాకు కావాలి యేసయ్యా. మీ చల్లని హస్తాలతో మమ్ము దీవించమని, మా పాప శాపములు రోగములను తొలగించి ప్రభువా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మమ్మందరిని కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాము దేవాన్ని. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. సైన్య బలము వలన నా సొంత బలము వలన సైన్య బలము వలన నా సొంత బలము వలన నా జ్ఞాన బలము వలన నాకు విజయము లభించదు. నా జ్ఞాన బలము వలన నాకు విజయము లభించదు. యేసయ్యా 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 నాలో ఉన్న రోగమును నాలో ఉన్న వేదనను నాలో ఉన్న రోగమును నాలో ఉన్న వేదనను స్వస్థపరచరావా, నాకు విడుదలనీయగరావా. స్వస్థపరచరావా, నాకు విడుదలనీయగరావా. స్వస్థపరచరావా, నాకు విడుదలనీయగరావా. స్వస్థపరచరావా, నాకు విడుదలనీయగరావా. యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజు నీవయ్యా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా. యేసయ్యా ఈ లోక మంత్ర తంత్రము వలన నేను ఏమీ సాధించలేనయ్యా. ఈ లోక ధనము బలము వలన ఈ లోక జ్ఞాన బలము వలన నేను ఏమీ సాధించలేనయ్యా. మీ దీవెనలు నాకు కావాలి, మీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. మీ చల్లని హస్తాలతో మమ్మ దీవించి మాలో ఉన్న వ్యాధి బాధలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న మంత్ర శక్తులను తొలగించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది అనేక రోగాలతో బాధలతో సమస్యలతో బంధకాలతో కొట్టి మిట్టాడుతున్నారు ప్రభువా. వారందరికీ స్వస్థత కలుగునుగాక, వారందరికీ విడుదల కలుగునుగాక. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా వారి కుటుంబంలో వారి జీవితంలో అనేకమైనటువంటి మేలులు జరుగునుగాక, అనేకమైన గొప్ప కార్యాలు జరుగునుగాక. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ప్రతి కుటుంబము దీవించబడునుగాక. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మంత్రతంత్రములన నా సొంత ప్రజల వలన మంత్రతంత్రములన నా సొంత ప్రజల వలన మంత్రతంత్రములన నా సొంత బలము వలన మంత్రతంత్రములన నా సొంత బలము వలన నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. నా ధనము బలము వలన నాకు విజయము లభించదు. నా పేరు బలము వలన నాకు విజయము లభించదు. నా పేరు బలము వలన నాకు విజయము లభించదు. యేసయ్యా
భయములను నాలో ఉన్న బలహీనతను నాలో ఉన్న భయములను నాలో ఉన్న బలహీనతను స్వస్థపరచరావా నాకు విడుదలనీయగరావా స్వస్థపరచరావా నాకు విడుదలనీయగరావా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా నా తనువు నా మనసు నాలోనే ప్రతి అణువు నీవిచ్చిన దానమే నీవిచ్చిన దానమే నా తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే నీవిచ్చిన దానమే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా బ్రతుకంతా ఆరాధించేదను నా యేసయ్యా బ్రతుకంతా ఆరాధించేదా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా అందుకు చప్పట్లు కొడుతూ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పంచుకుందాం దివ్య సప్రసాదములో మనందరి కొరకు వేచేసి ఉన్న ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మన బాధలను సమస్యలను భారాన్ని అన్ని రకాల ఇబ్బందుల నుండి బలహీనతల నుండి వ్యాధుల నుండి అన్ని రకాల బంధకాల నుండి విడుదల దయచేయమని వేడుకుందాం యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా యేసయ్యా నా దేవుడ నీవయ్యా యేసయ్యా నా రాజువు నీవయ్యా యేసయ్యా నా రాజు నా బ్రతుకంతా నిన్నే ఆరాధించెదను. నా రాజు నీవయ్యా యేసయ్యా నా దేవుడు నీవయ్యా రెండు చేతుల పైకి లేపి నా గొప్ప దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 స్తోత్రమయ్యా స్తోత్రం హల్లెలూయా 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 ప్రభా మా ప్రార్థన ఆలకించండి ప్రభా మా బాధలు సమస్యలు వేదనలు తొలగించండి ప్రభా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా ప్రతి కుటుంబాన్ని అభిషేకించండి ప్రభా ప్రతి బిడ్డను అభిషేకించండి ప్రభా విశ్వాసములు బలపరచండి ప్రభా మీ ఆత్మతో నింపండి ప్రభా మీ శక్తితో నింపండి ప్రభా హల్లెలూయా 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 యేసయ్యా ప్రభు ఆరాధించెదను. యేసయ్యా నిన్నే దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్నవో ప్రభా మీకు స్తోత్రమయ్యా మమ్మందరిని దీవించాలి అని
మాలో ఉన్నటువంటి గాయాలను, మానసిక శారీరక గాయాలను తొలగించాలని పరమ వైద్యుడిగా మా ముందు ప్రవేశించిన ప్రత్యక్షమైన ఓ యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మీ దీవెనల కోసం, మీ స్వస్థతల కోసం ఎదురు చూస్తున్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఏ సమస్యలు తొలగిపోవాలి అని, ఏ ఉద్దేశాలు నెరవేరాలి అని మీ ముందు ఈ బిడ్డలు సమావేశమై ఉన్నారో ఆ బిడ్డలందరి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రభా, ఈ లోకములో ఎంతమంది నా చుట్టూ ఉన్నా, ఎంత సైన్య బలము ఉన్నా, ఎంత ధన బలము ఉన్నా, జ్ఞాన బలము ఉన్నా, మీరు లేకపోతే నేను దేనిలోనూ విజయాన్ని సాధించలేను ప్రభా. ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేను ప్రభా. నా చుట్టూ ఎంత సెక్యూరిటీ ఉన్నా, నా చుట్టూ ఎంత బలగం ఉన్నా ప్రభా, నీవే నాకు కావాలి యేసయ్యా. మీ దీవెనలే మాకు కావాలి యేసయ్యా. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా పాపులమని, అయోగ్యులమని, అల్పులమని, బలహీనులమని ప్రభా మమ్ము చీదరించుకోక, మేము చేసిన పాపాలను బట్టి కాక మీ మంచి మనస్సుతో మమ్ము దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబము దీవించబడును గాక. లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తూ ఈ ప్రత్యేకమైన ఉద్దేశం నెరవేరేటట్లు ప్రార్థించమని కోరుతున్నా ప్రతి బిడ్డ దీవించబడును గాక. ప్రతి ఉద్దేశము నెరవేరును గాక. యేసు నామములో వారికి విజయము లభించును గాక. యేసు నామములో వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. బంగారు భవిష్యత్తు బిడ్డలకు లభించును గాక. యేసయ్యా, ఈరోజు చదువుకుంటున్న బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను, యవనస్తులను మీకు సమర్పిస్తున్నాను, కుటుంబ సభ్యులను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలు మీకు సమర్పిస్తున్నాను తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ప్రార్థన చేయండి. ఎవరెవరికి స్వస్థతలు కావాలో, ఏ ఇంటిలో గొప్ప కార్యాలు, మేలులు జరగాలో విశ్వాసంతో ప్రార్థన చేయండి. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ప్రభు మనందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నారు. మనందరి జీవితంలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నారు. మనందరిలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, భయము, ఆందోళన, రకరకాల సమస్యల నుంచి విడుదలనివ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రార్థన చేయండి బిడ్డలారా. యేసయ్యా, మీ ముందున్నటువంటి ఈ బిడ్డలను ఏ ఒక్కరిని కూడా మర్చిపోకుండా దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ఉద్దేశాలన్నీ మీ నామములో నెరవేరును గాక. వారిలో ఉన్న సమస్యలు మీ నామములో తొలగిపోవును గాక. వారిలో ఉన్న వ్యాధులు మీ నామములో తొలగిపోవును గాక. వారికి ఉన్న కష్టాలు తొలగిపోవును గాక. అవమానాలు తొలగిపోవును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. ఉద్యోగాలు వచ్చును గాక. సంతాన వరము లభించును గాక. ప్రమోషన్లు వచ్చును గాక. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు తొలగిపోవును గాక. విడాకుల సమస్యలు తొలగిపోవును గాక. ఆ గొప్ప దేవుడి బిడ్డలకు న్యాయం చేకూర్చును గాక. యేసయ్యా, ఇంకా ఏ ఉద్దేశాలతో ఈ బిడ్డలు ప్రార్థిస్తున్నారు ప్రతి ఉద్దేశాన్ని కూడా నెరవేర్చి ఈ బిడ్డలందరినీ కూడా హేరాళంగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టండి, ప్రభువుకు సమర్పించండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, మంచం పట్టి ఉన్నారో, ఆసుపత్రిలో ఉన్నారో, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారో వారిని సమర్పించండి. నీవు ఈ రోజు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ బిడ్డలకు స్వస్థతను చేకూరును గాక. ఆ బిడ్డలకు ఆరోగ్యం లభించును గాక. ఆ బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిపించును గాక. అయ్యా, మమ్మ నడినెత్తించని కాళ్ళ వరకు దీవించండి. మాలో దోషముందేమో, పాపముందేమో, మోసముందేమో వాటన్నిటిని కూడా తొలగించి మీ ఆత్మతో నింపండి ప్రభా. మీ శక్తితో నింపండి ప్రభా. మీ విశ్వాసముతో నింపండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురు
గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నా తనువు నా మనసు నాలోని ప్రతి అణువు నీవిచ్చిన దానమే, నీవిచ్చిన దానమే. ఆరాధనా స్తుతి ఆరాధనా బ్రతుకంతా ఆరాధించేదా. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.